హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. సో ఇవాళ మేము మా హస్బెండ్ వాళ్ళ హోమ్ టౌన్ చీరాల్లో ఉన్నాం గైస్. ఇవాళ మేము అక్కయ్యపాలెం బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ అక్కడికి వెళ్లే దారిలో మధ్యలో సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్ కూడా విజిట్ చేద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ గో. గైజ్ ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్లో ఉన్న సాయిబాబాని సాగర్ సాయి అని అంటారు. బీచ్కి జస్ట్ 10 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది గైజ్ ఈ టెంపుల్. బీచ్కి దగ్గరలో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఎంట్రన్స్లో మనకి కనపడే సాయిబాబా స్టాట్యూ అనమాట. ఈ విగ్రహం 121 feet ఉంటుంది. అసలు చూడ్డానికి చాలా కళగా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నది మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ మెయిన్ విగ్రహానికి పక్కన ఇలాగ ఉయ్యాలలో సాయిబాబా వారు పడుకుని ఉన్న విగ్రహం ఒకటి ఉంది చూడండి. చాలా బాగుంది కదా చూడడానికి. సముద్రానికి దగ్గరలో ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా ప్రశాంతంగా ఉంది గైజ్ ఈ టెంపుల్. ఇక్కడ దీనిపైన ఇంకొక 2 floors ఉన్నాయి. మనం టాప్ ఫ్లోర్కి వెళ్తే 121 feet ఉన్న బాబావారి విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. చూస్తున్నారు కదండి సాయిబాబా వారి విగ్రహం ఎంత బాగుందో చూడడానికి. చాలా రియలిస్టిక్గా ఉంది. ఇంకా ఈ టాప్ ఫ్లోర్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు చుట్టూ ఉన్న వ్యూ చూస్తే మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుంది. సరౌండింగ్స్లో ఫుల్గా ఫార్మ్స్ అండ్ గ్రీనరీనే ఉంటుందన్నమాట. మీరు చీరాలు వచ్చినప్పుడు మాత్రం ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి గైస్. చాలా బాగుంది టెంపుల్. టెంపుల్ నుంచి ఇప్పుడే బీచ్కి స్టార్ట్ అయ్యాం గైస్. బీచ్కి అయితే ఇక్కడ నుంచి 10 to 15 minutes టైం పడుతుంది. సో సీ యూ దేర్. హే గాయస్, మేము జస్ట్ ఇప్పుడే బీచ్కి రీచ్ అయ్యాము. జనరల్గా మేము చీరాలు వస్తే ఖచ్చితంగా బీచ్కి వస్తాము. ఇప్పుడు మేము ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మేము చీరాల్లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. ఫుడ్ ఐటమ్స్ అన్నీ మాకు ఎలా అనిపించాయి ఏంటి అనేది నేను మొత్తం ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గైజ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు చీరాలు వస్తే మేము మోస్ట్లీ బీచ్కి వస్తుంటాము. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఇవాళే వచ్చామన్నమాట. ఇలా బీచ్ దగ్గర టైం స్పెండ్ చేయడం అయితే మాకు చాలా ఇష్టం. ఇక్కడ ఈ కూల్ బ్రీజ్ అండ్ వేవ్ సౌండ్ వింటూ అలా నడుస్తూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అసలు బీచెస్ అంటే ఇష్టం లేని వాళ్ళైతే నాకు తెలిసి ఎవరు ఉండరేమో. మీలో ఎంతమందికి ఇలా బీచెస్ అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే గైజ్ ఈ బీచ్కి 2 kilometers డిస్టెన్స్లో కొన్ని రిసార్ట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఆ రిసార్ట్లో స్టే చేసాము. అప్పుడైతే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసాము. బీచ్ నుంచి మేము అండ్ మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి చీరాల్లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము. చీరాల్లో చాలా ఫేమస్ ఫుడ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి గైస్. ఇవాళ వీలైనన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. అందులో ఫస్ట్ వచ్చి బజ్జీలు. గడియార స్తంభం దగ్గర ఉంటుంది బండి. సో మేము ఇవాళ బజ్జీలతో స్టార్ట్ చేస్తున్నాము. హాయ్ గైస్, మేమైతే ఫస్ట్ ఇక్కడ మన బజ్జీ బోండా షాప్ దగ్గరికి వచ్చాము. సో ఇదైతే మన గడియార స్తంభం ఉంది కదా, గడియార స్తంభం పక్కన సందులో పార్క్ పక్కనే ఉంటుంది, అమృతం హోటల్ ఆపోజిట్లో. సో మేము తీసుకున్న ఐటమ్ ఏంటంటే మిరపకాయ బజ్జీ మసాలా. సో దీనిలో మిరపకాయ బజ్జీ తీసుకుని దీన్ని కట్ చేసి ఆనియన్స్ ఈ చట్నీ వేస్తాడు, చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి అయితే ఇక్కడ చాలాసార్లు ట్రై చేశాను. సో రండి ఈట్ అంటే టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. టేస్ట్ అయితే అల్టిమేట్. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ. సో వస్తే మాత్రం మిస్ చేయొద్దు, సూపర్ ఉంది.
ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారు చెప్పండి దీనికి? నేనైతే 10కి 10 ఇచ్చేస్తా. సూపర్. సూపర్. ఓకే గైజ్ నెక్స్ట్ మేము రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఫుడ్ స్టాల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఒకే ప్లేస్లో చాలా స్టాల్స్ ఉంటాయి. మాకైతే పర్టికులర్గా ఇక్కడ పుల్కా కర్రీ చాలా ఇష్టం అనమాట. సో అందుకని మేము పుల్కా ఆర్డర్ చేసాము. గైస్ ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో మన పెట్రోల్ బంక్ ఉంది కదా, సో ఆ పక్కన ఇట్లా ఒక ఫుడ్ స్టాల్ లా ఉంది. సో అక్కడైతే ఈ పుల్కా అయితే అండ్ బాగా ఫేమస్. సో నెక్స్ట్ అయితే ట్రై చేసి చేస్తాం ఎలా ఉంది. రేటింగ్ చెప్పు. 9 out of 10. నెక్స్ట్ మేము ఎంజీసీ మార్కెట్ దగ్గరకు వచ్చాం గైజ్. ఇక్కడైతే వెన్న దోశ చాలా ఫేమస్ అనమాట. వీళ్ళ దగ్గర ఆనియన్ వెన్న దోశ, ప్లెయిన్ దోశ అండ్ పెసరట్టు ఉంటాయి. ఇప్పుడు మేము ఆనియన్ వెన్న దోశ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాము. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. మేమైతే వెన్న దోశ విత్ ఆనియన్స్ తీసుకున్నాం. సో దీనికి బొంబాయి చట్నీ, అల్లం చట్నీ, కోకోనట్ చట్నీ 3 ఇచ్చాడు. సో తినైతే చెప్తాను ఎలా ఉంది. వెన్న వేసాడు ఫుల్గా, క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. 9 out of 10. నువ్వే దోశ ఆర్డర్ చేసావు? తిన్నావా? ఎలా అనిపించింది టేస్ట్? 8 out of 10. 8.5. ఓకే. ఎంజీసీ మార్కెట్ నుంచి పానీపూరి తినడానికి వచ్చాం గైస్. ఈ పానీపూరి ఉన్న ఏరియాని కొట్ల బజార్ అని అంటారు. ఇక్కడ మేము పానీపూరి అండ్ పెరుగుపూరి 2 ఆర్డర్ చేసాము. పెరుగుపూరి అంటే మనకి చాట్ షాప్స్లో లాగా స్వీట్ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ అలా ఉండదు. నార్మల్ పెరుగు పచ్చడే చేసి దానిలో కొంచెం షుగర్ యాడ్ చేసి ఇస్తారనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా పానీపూరి షాప్ నుంచి ఫైనల్గా మేము సోడా తాగుదామని వచ్చేసాము. ఈ షాప్ కూడా సేమ్ రోడ్లోనే ఉంటుంది గైజ్. ఇక్కడ జీరా సోడా, పంచవటి సోడా, ఆరెంజ్ సోడా ఉంటాయి. ఇక్కడ ఉండే జీరా సోడా అంటే మాకు చాలా ఇష్టం అనమాట. చీరాల్లో చాలా సోడా షాప్స్ ఉండొచ్చు, కానీ ఈ షాప్లో దొరికే సోడా ఇంకెక్కడా దొరకదు. అంత బాగుంటుంది ఇక్కడ. సో గైస్ చూసారు కదా ఇవాళ మా బ్లాగ్. మేము ఇప్పుడే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసి నెక్స్ట్ మేము కల్కి మూవీకి వచ్చాము, సెకండ్ షోకి అనమాట. సో ఇప్పుడు మూవీ మేము ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. మీ అందరికీ మా వీడియో ఇవాళ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియం బ్లాగ్స్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.